నమస్తే అండి. జీవనశైలికి స్వాగతం. ఈరోజు నేను తయారు చేసుకుంటున్న కొన్ని పొడులు, కొన్ని హెల్త్ డ్రింక్స్ చూపిస్తున్నానండి. హ్మ్. ఇది శంఖం పూలు అంటారు గదా! ఆ శంఖం పూలు చాలా మనకి హెల్త్‌కి చాలా మంచిదండి. ఇప్పుడు అందరికీ మతిమరుపు వస్తుంది కదా! అలాగే అల్జీమర్స్ అది రాకుండా చేస్తుందంట. అందుకని ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారనమాట ఇది. నేను ఈ పూలన్నీ ఎక్కువ వచ్చినప్పుడు అవన్నీ తీసుకొని ఎండబెట్టేసి పొడి చేసి పెట్టుకుంటానండి. మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయంట ఇందులో. హెల్త్‌కి చాలా మంచిది. మతిమరుపు రాకుండా చేస్తుంది. అందుకని ఇది వాడుకుంటున్నాను. రెండోది మనకి ఊళ్ళలో నారింజ చెట్లని ఉంటాయి కదండీ! అంటే ఇప్పుడు మనకి ఆరెంజ్ అంటాం కదా! ఇక్కడ మనకి కమలా ఉంటుంది. అది కాకుండా నారింజని పుల్లగా ఉంటాయి. పల్లెటూరులో ఉంటాయి. ఆ ఆకులనమాట. ఇది చాలా మంచిదంట హెల్త్‌కి. మనకి హార్ట్‌లో బ్లాక్స్ అది రాకుండా చేస్తుందంట. అందుకని నేను ఈ చెట్టు తెచ్చి నేను కుండీలో పెట్టి పెంచుకుంటున్నానండి. కాయలు కాస్తుంది. ఆకులు కూడా మంచిదనేసి నేను ఈ ఆకులు కోసి బాగా ఎండబెట్టేసి పొడి చేసి పెట్టుకుంటాననమాట. అంటే మనకి హెల్త్‌కి ఇంత మంచివి మన దగ్గరలోనే ఉన్నప్పుడు ఎందుకు మనం వాడుకోకూడదనేసి నేను ఈ చెట్టు దీనికోసమే కుండీలో వేసి పెంచుకొని ఆకులు పొడి చేసి పెట్టుకుంటానండి. హ్మ్. అంటే కొలెస్ట్రాల్ అది పెరగకుండా ఉండడం, హార్ట్‌లో బ్లాక్స్ రాకపోవడం అలా వాటికి మంచిదంట ఇది. హార్ట్‌లో బ్లాక్స్ అది రాకుండా చేస్తుందంట. ఇదిగోండి ఇలా పొడి చేసేసి ఈనెల్లో ఉంటాయి కదా! అవి పోవడం కోసం జల్లించేసి మనం పెట్టుకుంటే ఇది మనకి 1 ఇయర్ అయినా నిల్వ ఉంటుందన్నమాట. తర్వాత కరివేపాకండి. కరివేపాకు అసలు చాలా మంచిది హెల్త్‌కి. మనం కూరల్లో వేసుకుంటాం గానీ, అది తీసి పడేస్తారు కదా! అందుకనే నేను ఇది పొడి చేసి పెట్టుకుంటున్నాననమాట. ఇది కడిగేసి శుభ్రంగా బాగా ఎండలో పెట్టేసి, ఇది పొడి చేసి పెట్టుకుంటానండి. ఇది మనకి ఐసైట్‌కి చాలా మంచిది. అలాగే మనకి హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి, హెయిర్ రావడానికి మనకి హెయిర్ ప్యాక్‌లో మనం గోరింటాకు పెట్టుకుంటాం కదండీ! ఆ గోరింటాకులో కూడా ఈ పొడి కలిపేసి మనం ప్యాక్‌లా పెట్టుకుంటే హెయిర్ బ్లాక్ కూడా అవుతుందంట. హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి, హెయిర్ మళ్ళీ రావడానికి, హెయిర్ బ్లాక్‌గా అవ్వకుంటానికి కూడా హెయిర్ బ్లాక్‌గా అవ్వడానికి అంటే వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి కూడా ఈ కరివేపాకు పొడి చాలా మంచిదనమాట. నెక్స్ట్ పుదీనా అండి. పుదీనా కూడా అసలు చాలా మంచిది. అంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి, మనకి మెమరీని కూడా ఎన్హాన్స్ చేస్తుందంటండి. అలాగే స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది పుదీనా. అంటే ఒక ఆయుర్వేదం డాక్టర్ చెప్పారనమాట. ఒకరోజు కొత్తిమీర ఆహ్, రసం, ఒకరోజు పుదీనా, ఒకరోజు కరివేపాకు, అలా ఒకరోజు మునగాకు రసం అలా తాగమని. నాకు డైరెక్ట్‌గా పచ్చివి వాటర్ వేసి మిక్సీలో వేసి అలా తాగుతుంటే అది నాకు గ్యాస్ ఫామ్ అయిపోతుందండి. అందుకని నేను ఇలా పుదీనా, కొత్తిమీర కూడా ఎండబెట్టేసి పొడి చేసుకున్నాననమాట. మనకి పొడి చేసుకుంటే ఇది చాలా ఎక్కువ అంటే ఒక 20 రూపీస్ అంత పుదీనా తీసుకుంటే జస్ట్ చాలా ఒక 2, 3 స్పూన్స్ వస్తుందండి పొడి అంతే ఎండేటప్పటికి. చూడండి ఇలా బాగా మనకిప్పుడు ఎండలు బాగా ఉన్నాయండి. బోలెడన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ పుదీనా కూడా నేను స్టోర్ చేసేసుకుంటున్నాననమాట. అంటే మనకి ఇంట్లో ఎప్పుడు దొరికేవే అసలు ఆహ్, ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చనమాట. మనకి గ్యాస్ ఫామ్ అవ్వడం చాలామందికి ప్రాబ్లమ్ ఉంటుందండి. అది తగ్గుతుంది. అలాగే కొత్తిమీర రసం కూడా రోజు తాగితే చాలా మంచిదండి. కానీ నాకు ఈ పచ్చివి అలా తాగితే గ్యాస్ ఫామ్ అవుతుందనమాట. అందుకే అసలు కొత్తిమీర అయితే మనకి ఇమ్యూనిటీని బాగా పెంచుతుందంటండి. అలాగే డైజెషన్ కూడా బాగా పెరుగుతుంది. మనకి స్ట్రెస్ నుంచి కూడా రిలీఫ్ వస్తుందంట కొత్తిమీర రసం అది తాగితే. అందుకని నేను కొత్తిమీర కూడా తెచ్చి బాగా శుభ్రం చేసి ఈ మనకి ఎండలు బాగా ఉంటున్నాయి కదండీ! ఎండబెట్టేసి పొడి చేసి పెట్టుకుంటాననమాట. ఇవన్నీ కూడా నేను అసలు మనకి ఇప్పుడు ఈ ఎండలకైతే ఒక 2, 3 డేస్ ఎండబెడితే చాలండి. అన్నీ బాగా ఎండిపోయి మనం పొడి చేసేసుకోవచ్చనమాట. ఇదిగోండి ఇలా పొడి చేసి పెట్టుకుంటాను. అంటే నాకు చాలామందిని చూస్తే భయమేస్తుంటుందనమాట. ప్రొద్దుటే లేవగానే థైరాయిడ్‌కి ఒక టాబ్లెట్ ఏసుకుంటారు, బీపీకి ఒక టాబ్లెట్ ఏసుకుంటారు, తినడానికి ముందు షుగర్‌కి ఒక టాబ్లెట్
అలా నాకు అవన్నీ భయం అనమాట. అందుకే అవన్నీ రాకుండా ఉండాలని నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇది మనకి కమలాకాయ ఉంటుంది కదండీ! దాని తొక్కలంతా తీసి అంటే పచ్చివైనా మనం టీ చేసుకొని తాగొచ్చు. చాలా హెల్త్‌కి మంచిదండి. సి విటమిన్ బాగా ఉంటుంది. నేను అంటే మనకి ఆరెంజెస్ లేని రోజుల్లో కూడా వాడుకోవాలంటే ఈ తొక్కలంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఎండబెట్టి ఇలా పొడి చేసేసుకుంటానండి. ఇది మనకి ఫేస్ ప్యాక్‌గా కూడా వేసుకోవచ్చనమాట. అసలు మనకి పడేసే వాటిలో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను ఇలా అన్నీ యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ పసుపు అండి. పసుపయితే అసలు చాలా మంచిది మనకి. మన పసుపయితే క్యాన్సర్ రాకుండా చేస్తుందంటే క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో కూడా పసుపు వాడతారండి. నేను పచ్చి పసుపు వాడుతున్నాననమాట. కుండీలో పెంచుకున్న పసుపు మనం బయట కొనుక్కున్న పసుపులో అసలు ఫుల్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయంటండి. దానికి రోగాలు లేనిపోని రోగాలొస్తాయన్నమాట. అందుకని మనం ఒక 4 కుండీల్లో పసుపు కొమ్ములు పెట్టుకున్నామంటే మనకు కావాల్సినంత పసుపు వస్తుంది. ఇది శుభ్రం చేసి కడిగాక నీళ్ళు కూడా చూడండి ఇలా యెల్లోగా వచ్చినాయన్నమాట. చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది. ఈ నీళ్ళు మొక్కలకి పోసేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ పసుపు కొమ్ములు శుభ్రం చేసి కొంచెం తడారిన తర్వాత చిన్న చిన్న స్లైసెస్‌లా కట్ చేసేసుకొని అది బాగా ఎండబెట్టేసి పొడి చేసేసుకుంటే అది పచ్చి పసుపు అండి. అంటే జనరల్‌గా పసుపు అంటే ఉడకబెట్టి చేస్తారు. అలా కాకుండా ఇలా స్లైస్‌లా కట్ చేసేసి ఎండబెట్టేసి నేను మిక్సీలో వేసేసుకుంటాను. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. నైట్ పడుకునే ముందు మనం ఒక చిటికెడు పసుపు వేడి నీళ్ళలో వేసుకొని తాగితే అసలు మనకి క్యాన్సర్‌ని రాకుండా చేస్తుందంట. అందుకనేసి ఇప్పుడు దాదాపు క్యాన్సర్ కేసులు బాగా ఎక్కువైనాయి కదండీ! అసలు మనం ఇది వాడుకుంటే చాలా మంచిదనమాట. అందుకని నేను పచ్చి పసుపు నేనే కుండీలో పండించుకొని ఈ పసుపు చేసుకొని చిటికెడు అంటే కూరల్లో కూడా మనకి ఎక్కువ పసుపు ఉంటే మనం ఇదే వాడుకోవచ్చు. నేను ఇంట్లోకి ఇదే వాడతాను. ఇది మనం తాగడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఫేస్‌కి పింపుల్స్ అది ఉన్నప్పుడు కూడా ఈ పచ్చి పసుపు రాస్తే చాలా తొందరగా పోతాయి. మచ్చలన్నీ కూడా పోతాయండి. వీలైతే కుండీలో తప్పకుండా 2 కుండీల్లో అయినా మనకి కొంచెం ఫేస్‌కి ప్లస్ రోజు మనం హెల్త్ కోసం వాడుకోవడానికి అయినా తప్పకుండా పెంచుకోండి ఇది. నెక్స్ట్ జీలకర్ర అండి. జీలకర్ర అయితే అసలు చాలా మంచిది. మనం రోజు పొద్దున్నే కొంచెం జీలకర్ర పొడి గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగితే అసలు మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అలాగే వెయిట్ లాస్‌కి కూడా జీలకర్ర బాగా పనిచేస్తుందంటండి. అందుకే నేను జీలకర్ర కొంచెం లైట్‌గా వేయించి పొడి చేసి పెట్టేసుకున్నాను అనమాట. అలాగే క్యారెట్ కూడానండి. మనకి రోజు క్యారెట్ తింటే అసలు ఐసైట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. స్కిన్ కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. కానీ రోజు క్యారెట్ తినాలంటే జనరల్‌గా తినలేం కదా! అందుకని నేను దీన్ని కూడా స్లైసులుగా కట్ చేసి బాగా ఎండలో పెట్టేసి దీన్ని పొడి చేసేసి స్టోర్ చేసుకుంటాననమాట. అలాగే నెక్స్ట్ బీట్రూట్ అండి. బీట్రూట్ కూడా అసలు రోజు బీట్రూట్ తింటే మనకు అసలు ఎనిమిక్ ప్రాబ్లం అనేదే ఉండదండి. హిమోగ్లోబిన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుందనమాట. అందుకని నేను ఈ బీట్రూట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో పెట్టి దాన్ని బాగా ఎండాక పొడి చేసేసి పెట్టుకుంటాను అనమాట. అలాగే నెక్స్ట్ మునగాకండి. మునగాకు అయితే అసలు 300 రకాల బెనిఫిట్స్ ఉంటాయంట. నేను ఈ మునగాకు కూడా మా రిలేటివ్స్ ఇంట్లో చెట్టు ఉంటే అది తెచ్చేసి బాగా ఎండబెట్టేసి నేను పొడి చేసి పెట్టుకుంటాను అనమాట. ఇదిగోండి ఇలా నేను ఇవన్నీ పొడి చేసి ఒక యారంతా ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడు వీటితో నేను రోజు ఎలా వాడుకుంటానో చూపిస్తానండి. ఇదిగో చూడండి అన్ని పేర్లు రాసేసి పెట్టుకున్నాను. ఇది మునగాకు పొడి అండి. ప్రతిరోజు జస్ట్ ఒక చిటికెడు అనమాట. అంటే మనకి ఎంత ఆకున్నా పొడి చేసేటప్పటికి ఎండి చాలా తక్కువ అవుతుంది. మనం ఇలా చిటికెడు వేసుకుని ఇందులో వేడి నీళ్ళు వేసుకొని తాగితే అసలు ఆ రోజుకి కావాల్సిన కాల్షియం అసలు అన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఇది జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి కూడా ఒక చిన్న గ్లాసులో ఒక 100-150 ml గ్లాస్లో చిటికెడు పొడి వేసుకుని మరిగే నీళ్ళు వేసేసి మనం కాఫీ టీ ఎలా తాగుతామో అలాగా సిప్ చేస్తూ తాగేస్తే చాలా మంచిదండి. ఇది మునగాకు వేసి కూడా ఇలా హాట్ వాటర్ వేసేయచ్చు అనమాట. తర్వాత కరివేపాకండి. అంటే రోజుకి 2-3 రకాలు తాగితే మంచిదన్నమాట ఇవి. అంటే మార్నింగ్ కాఫీ నేనైతే కాఫీ టీ స్కిప్ చేయడానికి
ఇలా ఒకరోజు ఫస్ట్ జీలకర్ర పొడి వేసుకొని అది తాగి మళ్ళీ 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మునగాకు కానీ కరివేపాకు కానీ వేసుకొని తాగి అలా మార్నింగ్ ఒక 1 అవర్ గ్యాప్లో, అంటే మరీ మనం పెద్ద గ్లాస్తో అయితే తాగలేం కాబట్టి ఒక 100 to 150 ml గ్లాస్లో వేసుకొని తాగొచ్చు అనమాట. అలా కరివేపాకు. ఇప్పుడు ఇది శంకుపూల టీ అండి. శంకుపూలు కూడా నేను బ్లూ కలర్ పొడి చేసి పెట్టుకున్నాను కదా, అందులో ఏదైనా ఒక చిటికెడు తీసుకుంటే చాలండి. మనం ఇలా వేడి నీళ్ళు వేసేస్తే మనకి ఇలా కలర్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం గోరువెచ్చగా అయ్యాక తాగేయచ్చు. అంటే మనం గంటకి ఇప్పుడు దాదాపు నేను ఒక 13 వెరైటీస్ చేశానండి. ఇది బీట్రూట్ పౌడర్ అనమాట. మనకి అసలు బీట్రూట్ రోజు మనం ఇలా కొంచెం తాగగలిగితే ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి. మనకి రోజు థైరాయిడ్కో ట్యాబ్లెట్, బీపీకో ట్యాబ్లెట్, షుగర్కో ట్యాబ్లెట్ ఇలాంటివి ఏం అవసరం ఉండదు. ఇలాంటివి చేసుకుని తాగగలిగితే జస్ట్ ఒక చిన్న కప్పే కాబట్టి గోరువెచ్చగా తాగితే మనకి ఇంకా వేరే జంక్ ఫుడ్స్ తినాలి ఇలాంటి కోరిక కూడా ఉండదన్నమాట. ఇదిగోండి క్యారెట్ పౌడరు అన్నీ కూడా ఇలా వేసుకొని గంటకి ఒక్కొక్కటి తాగగలిగితే, అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే మార్నింగ్ 6కి ఒక డ్రింక్ తాగితే 7కి ఒకటి, 8కి ఒకటి, 9కి ఒకటి, జస్ట్ చిన్న చిన్న కప్పులు అనమాట. అవి తాగితే ఈవినింగ్ మళ్ళీ అలాగే అలా రోజుకి మనం అన్ని రకాలు తాగితే అసలు మనకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదండి. ఇది కమల తొక్కల పొడి అనమాట. ఇది కూడా అంతే, జస్ట్ ఒక చిటికెడు అనమాట. చూడండి, ఒక చిటికెడు వేసుకొని అందులో హాట్ వాటర్ వేసేసి కొంచెం సేపు అలా ఉంచితే మనం తాగగలిగిన హీట్ ఉన్నప్పుడు, అంటే గోరువెచ్చగా అలా ఉన్నప్పుడు తాగేస్తే మనకి ఏ విధమైన రోగాలు రావండి. మీరు ఇవన్నీ మనం ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది అంటే మనకి అవి పచ్చివి తాగామనుకోండి అదొకలాంటి ఫ్లేవర్ ఉండి అంత తాగలేమన్నమాట. ఇలా ఎండబెట్టి ఇలా తాగుతుంటే అసలు మనకి ఆ స్మెల్ రావడం అలా ఏం ఉండట్లేదు. అంటే మన హెల్త్ బాగుండాలంటే కొంచెం ఇలా కష్టపడి తాగేయాలన్నమాట. అంటే మరీ తాగలేనట్టుగా కూడా ఉండవు. ఇదిగోండి, ఇది కొత్తిమీర పొడి, పుదీనా పొడి అన్నీ ఇలా ఇలా అనమాట. అంటే అన్నీ ఒకరోజే తాగలేము, గంటకి అంత టైం ఉండదు అనుకుంటే మార్నింగ్ 2 వెరైటీస్, ఈవినింగ్ 2 వెరైటీస్, ఆ మర్నాడు ఇంకో 2 వెరైటీస్ మార్నింగ్, వేరేవి ఈవినింగ్ అలా తాగితే అసలు మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి. అప్పుడు రోజుకు ఒకటే తాగాలనుకున్న వాళ్ళు ఒక 200 ml అలా తీసుకొని కొంచెం ఎక్కువ పౌడర్ వేసుకొని తాగొచ్చు అనమాట. ఇదిగోండి పుదీనా పొడి ఇది. ఇలా చేసి చూడండి, అసలు ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ రావు. అసలు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందన్నమాట. ప్రతిరోజు లేవగానే వేరే ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత లాస్ట్లో పడుకునే ముందు పచ్చిపసుపు అండి, పచ్చిపసుపు చిటికెడు వేసుకొని గోరువెచ్చని నీళ్ళతో తాగితే అసలు మనకి క్యాన్సర్ అనేది రాదంట. ఇది కూడా అంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు. ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చూడండి, అన్నీ ఒక్క 2 డేస్లో మనకి ఇవన్నీ పొళ్ళు రెడీ అయిపోతాయి. 2 రోజులు కష్టపడి ఎండబెట్టుకున్నామంటే, ఒక గంట కష్టపెడితే మిక్సీలో వేసుకుంటే అన్ని పొడులు రెడీ అయిపోతాయి. ఇన్ని రకాల డ్రింక్స్ చేసుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. వీలైతే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇవన్నీ ఇలా వాడితే అసలు మనకి రోజు తెల్లారిగానే ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. చూడండి ఎన్ని రకాలు, చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి. కొంచెం కొంచెమే కాబట్టి ఈజీగా తాగేయచ్చు అనమాట. ప్రతిరోజు కూడా మనకి అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయి. ట్రై చేయండి.